ఎక్కడైనా మీడియా అనేది రాజకీయంగా ఎవరికి ఎంత వత్తాసు పలికినా కనీసం రైతులు, పేదలు, ఒక సోషల్ ఇష్యూస్ ఇటువంటి విషయాల్లోనైనా రవ్వంతైనా కనుక సెన్సో, సిగ్గో, శరమో ఉండి ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో కొన్ని పత్రికలకు, టీవీ ఛానళ్లకు సిగ్గు అనేది లేదు, శరం అనేది లేదు. పూర్తిగా నిజం చెప్పాలి అంటే గుడలు ఇప్పదీసుకొని తిరగడమే. అంత దారుణంగా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సమావేశంలో కూడా మరొకసారి వీళ్ళ గుడలు ఉడదీసి అయితే వీళ్ళ నగ్నత్వాన్ని రాష్ట్ర ప్రజలకు చూపించారు. అంటే జర్నలిజం నగ్నత్వాన్ని, జర్నలిజం ముసుగులో వాళ్ళు జర్నలిజం అని గుడలు కప్పుకున్నట్లు కనిపిస్తూ ఉన్నా దాని వెనక నగ్నత్వం అంతా జనానికి చూపించారు. మరోసారి చాలా విషయాలు చూపించారు. యూరియా రిలేటెడ్ ఎప్పుడో ఆగస్టు 27 పెద్ద పెద్దగా రాసుకుంటూ వచ్చారంట. అవి కూడా చూపించారు. పత్రికలు ఏం రాశారు. 1200 రూపాయలు సరే ఉల్లిగడ్డలకు సంబంధించి ఆగస్టు 27 రాశారట. 1200 రూపాయలు 1200 రూపాయల ధరకి ప్రభుత్వం నిర్దేశించింది. 100 కేజీలు నిర్దేశించింది. ఇంకెవరు రైతులు అదే రేపడాల్సిన అవసరం లేదని రాసుకుంటూ వచ్చారట. కానీ అబద్ధమట, మోసమట. మళ్ళీ అదే పత్రిక సెప్టెంబర్ 7 రాసుకుంటూ వచ్చిందట. 200కు, 300కు, 400కు ప్రైవేట్ వాళ్ళు కొనుక్కపోతున్నారు, రైతులకు అన్యాయం జరుగుతుంది అని. మళ్ళీ అదే పత్రిక మరుసటి రోజు రాస్తారట 1200కు ప్రభుత్వం ఫైనల్ చేసింది, తాజాగా నిర్ణయం తీసుకున్నారని. ఆగస్టు 27 రాసిన పత్రికే, సెప్టెంబర్ 7 రాసిన పత్రికే, సెప్టెంబర్ 8 రాసిన పత్రిక, అందరూ ఒకటే. ఆ 3 హెడ్డింగ్లు చూపించుకుంటూ వచ్చారు. ఇంత సిగ్గుమాలిన తనం ఉంటుందా? రైతులకు అన్యాయం చేస్తారా? కనీస గిట్టుబాటు ధర ఇవ్వరా అని. ఇంకా సూపర్ 6 సూపర్ హిట్ అనే దాని గురించి కానీ చూపించుకుంటూ, సూపర్ 6 అంటే ఎన్నికలకు ముందేముంది? ఫస్ట్ది ఏంది? నిరుద్యోగ భృతి 3000. సెకండ్ది ఏంది? 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500. ఫస్ట్ సెకండ్ ఇవే. ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అనేది అంటే అసలు లేవు, అవి తీసేశారు. ఇంత అద్దుమానమా? ఇంత మోసం చేస్తారా? ఇంత మోసమా? చి ఇది అసలు అబద్ధాలు ఇంకొకటి కాదు, ఇంత పబ్లిక్ మోసమా? వీళ్ళ సూపర్ 6లోనే 2 ఎత్తేసి మళ్ళీ సూపర్ 6 కొత్తగా ప్రకటించారా? అధికారంలో రాకముందు ఒక మేనిఫెస్టో, వచ్చిన తర్వాత ఇంకో మేనిఫెస్టో ప్రకటిస్తారా? ఇంకో దరిద్రమైన పత్రిక. ఇవి ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇస్తే జనానికి మేలు జరుగుతుందని చెప్పి చెత్తంతా రాసుకుంటూ వచ్చారు. ఇన్ని బూతులా, ఇంత దుర్మార్గులా వీళ్ళు. ఇవన్నీ చూపించుకుంటూనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ జర్నలిజం నగ్నత్వాన్ని జనానికి చూపించారు. నిజంగానే